ఆవిడికి ఎప్పుడైనా కోపం వస్తేనే నన్ను తిడతారు. అది నేను తప్పుగా తీసుకోలేదు ఎప్పుడు. తీసుకోకూడదు కూడా. మీరు ఇంట్లో ఒక వ్యక్తి, మీ మీద తనకి రెస్పెక్ట్ ఉంది. అలాగా మార్నింగ్ నుంచి ఇద్దరు సొల్లు కవర్లు మొదలు పెట్టారేంటి? అలాంతా ఏం లేదు సీమా. నీకేం పని లేదా? వెళ్ళు, కిచెన్కి వెళ్ళి పని చూడు. ఇక నువ్వేంటి, నీకు అసలు సిగ్గనేది లేదా? ఇంటి పనివాడి దగ్గర నా గురించి చెప్తున్నావు. ఇలా చూడు, నీ గురించి మంచిగానే మాట్లాడుకుంటూ ఉన్నావు, తప్పుగా ఏం మాట్లాడలేదు. నాకు బుద్ధి లేదనుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు. పొద్దునే నీతో గొడవపడే మూడ్ నాకు లేదు. నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను. ఏమైందిరా? ఎందుకు డల్లుగా ఉన్నావు? మళ్ళీ గొడవ చేసావా ఏంటి? ఏమని చెప్పంటావురా, ఎప్పట్లానేలే డైలీ డ్రామా. ఏమైంది సిస్టర్కి? ఎప్పుడు చూసినా కోపంతో మాట్లాడతారు. చూడు మావా, నేను చెప్పాననుకో నీకే నవ్వొస్తుంది. అలాంటిది ఏమైంది? ఒకరోజు రాత్రి రొమాన్స్ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండా నా నోట్ నుంచి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరుని చెప్పేశాను రా, అంతే. ఆ రోజు నుంచి అసలు తనకి ఏమనిపిస్తుందంటే నాకు చాలా అమ్మాయిలతో కనెక్షన్ ఉందనుకుంటుంది. నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని ఇంకా ప్రేమిస్తున్నానేమో అనుకుంటుంది. నేను ఎంతో అర్థమైనా చెప్దాం అనుకున్నాను, అర్థం కావట్లేదు. అయితే నువ్వు ఒక విషయం చేయి, సిస్టర్తో మాట్లాడి ఎలాగైనా సరిదిద్దుకో. నీ లైఫ్లో నీ వైఫ్ తప్పితే వేరెవరికి చోట్లేదు. నువ్వు తనని షాపింగ్కి తీసుకెళ్ళు, సినిమాకి తీసుకెళ్ళు. ఎప్పుడు చూసినా ఆఫీస్లో మాత్రమే ఉండకు, బయటికి వెళ్ళు, ఆవిడ్ని తీసుకెళ్ళు. నేను మొత్తం అంతా ట్రై చేసి చూస్తాను రా. తను అనుమానపడ్డం అసలు ఎప్పుడు మానదనుకుంటా. వినరా మావా, నువ్వు ట్రై చేయి, ఒకరోజు అన్నీ సరి అవుతుంది. సరే చూసుకుందాం. ఏం చూస్తున్నావు నువ్వు? నీకు అసలు సిగ్గులేదా? అదేంటమ్మా, నేనేం అడగాలని వచ్చానంటే నన్ను ఇవాళ ఏం వండమంటారని. ముందు కిచెన్కి వెళ్ళు, నేను వస్తాను. అలాగేనమ్మా. సరే మేడం. అక్కడికి వచ్చి నువ్వేం చూస్తున్నావు? నీకు బుద్ధి లేదా? వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని కూడా నీకు తెలీదా? మీలాంటి కుక్క బుద్ధి ఉన్న మనుషులకి అన్ని విషయాలు తప్పుగానే కనిపిస్తాయి. నిన్ను పోయి పనికి తీసుకున్నాను. చెప్పండి అన్నయ్య. మేడం రూమ్ లో ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారండి. ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి మీతో కూడా గొడవ ఆడతారు. నా తప్పేలే, నేను దానికి ప్రామిస్ చేశాను ఈరోజు సినిమాకి వెళ్దామని. కానీ కరెక్ట్గా ఈరోజు పని ఎక్కువైందా, టైం వెళ్ళడం అసలు తెలియలేదు. నువ్వు ఇలాంటి వాడివని నేను అసలు ఊహించలేదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా గురించి వీడితో చెప్తున్నావు, నీకు సిగ్గులేదు? నేను చెప్పింది వినండి మేడం, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నువ్వు కాస్త నీ నోరు మూసుకుంటావా? నా ఇంటి పనివాడు నువ్వు ఉండు, తర్వాత చూసుకుంటాను. పనివాడు పనివాళ్లా ఉండాలి. ముందు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు. సీమా, నువ్వు అనుకున్నట్టు ఆ విధంగా ఏం జరగలేదు. నువ్వు అనవసరంగా తప్పుగా అనుకుంటున్నావు. ఏంటి తప్పుగానా? నేను తప్పుగా అనుకుంటున్నానా?
నా గురించి ఏంటి పనివాడితో చెప్తున్నావు? అది తప్పనిపించడం లేదా నీకు? మీరు నాతో ఏమన్నారు మూవీకి వెళ్దామని, కానీ మీరు ఇప్పుడు వస్తున్నారేంటి? నాతో మాట్లాడడానికి మీకు టైం లేదు, కానీ నా గురించి అందరితో మాట్లాడడానికి మీకు టైం ఉంది. చెప్పండి, ఎప్పుడైనా నా దగ్గర 2 minutes అన్నా సంతోషంగా మాట్లాడారా? ఎప్పుడు చూడు ఆ ఫోన్ చూస్తూ ఉంటారు, ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు. సీమా, చెప్పేది విను. ముట్టుకోవద్దు. ఇక్కడి నుంచి చూడు ఏం చేస్తాను. ఇప్పుడు తెలుస్తుంది నేను అసలు ఎవరెవరితో ఉంటానని. అప్పుడే నా బాధ ఏంటో నీకు తెలుస్తుంది. ఎక్కువ మాట్లాడు, నోరు మూసుకో. సీమా, సీమా, డోర్ ఓపెన్ చేయి. సీమా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సీమా, సరే, ఓకే, ఐఎమ్ సారీ. సరే, లోపలే ఉండు. బాబు, టిఫిన్ తీసుకొచ్చాను నాయన. బాబు, నాకు ఆకలిగా లేదు, మీరు తినేసి ఇంటికి వెళ్ళండి. అలాగే బాబు, నేను పొద్దునే వస్తాను. నా పేరు సీమ. నా భర్త మీద నాకు అనుమానం కలిగింది. ఆయనకి చాలా అమ్మాయిలతో రిలేషన్షిప్ ఉంది. నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడాలనుకున్నా ఆయన ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటి వరకు తెలీదు ఎవరితో మాట్లాడుతున్నారని. ఆయన చాలా మంది అమ్మాయిలతో తిరగటం నేను నా కళ్ళారా చూశాను. మా ఇంటి పనివాడితో కూడా నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇక నేను ప్రాణాలతో ఉండటం వేస్ట్. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను.